మహాశక్తివంతుడైన మరణము మీద అధికారము చూపించి మృత్యుంజయుడైనటువంటి మన ప్రభువును లోకరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునందు మీకు శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మన అత్యంత ప్రియులు, మన యొక్క సెంటినరీ బాప్టిస్ట్ సంఘ సభ్యులు, ఆప్తులు, ఆత్మీయులు, పెద్దలు నేడు మరి కీర్తిశేషులుగా పిలువబడుతూ తన యొక్క శాశ్వతమైన జీవితాన్ని పరమందు ప్రారంభించినటువంటి ప్రియులు నెల్సన్ మహంతి గారి యొక్క ఆదరణ కూడికకు విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి మనందరి యొక్క ప్రియులు, దైవ సేవకులు, బిషప్ జీవన్ రాయ్ గారికి, అలాగే యొక్క సెంటినరీ బాప్టిస్ట్ సంఘ కాపరి రెవరెండ్ యేసుదాసు గారికి, అలాగనే సభ మీద ఉన్నటువంటి వేదికలో ఉన్నటువంటి అభిషక్తులైనటువంటి దైవజనులకు, సెంటినరీ బాప్టిస్ట్ సంఘ కార్యవర్గానికి, ముఖ్యంగా నేడు సభాధ్యక్షులు, ఈ సంఘ అధ్యక్షులు అయినటువంటి నవీన్ కుమార్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ యొక్క సెంటినరీ బాప్టిస్ట్ సంఘ సెక్రటరీ గారు పి దేవనందం గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా శ్రీమతి విజయ్ కుమారి నెల్సన్ గారికి ప్రభు పేరిట వారికి గొప్ప ఆదరణ దేవుడు ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను. 31వ దినం మార్చి నెల ఈ 2026వ సంవత్సరంలో వారు నెల్సన్ మహాంతి గారు ప్రభు యొక్క పిలుపునందుకొని వారు నిత్యత్వంలో ఉన్నారు. ఆ యొక్క విషయాన్ని నాకు తెలిసినప్పుడు చాలా బాధ అనిపించింది. కారణం ఏంటంటే ఈ యొక్క సెంటినరీ బాప్టిస్ట్ సంఘంలో గతంలో 2018 నుండి 2024వ సంవత్సరం వరకు నేను సంఘ కాపరిగా పనిచేశాను. ఆ క్రమంలో క్రమం తప్పకుండా నెల్సన్ గారి యొక్క గృహానికి గతంలో యేసుదాసు గారు చెప్పినట్లుగా ప్రతి నెల 1వ తారీఖు, ఇంకో మాట చెప్పాలంటే నాకు సంఘ పెద్దలు శాలరీ ఇవ్వడానికి ముందే వారి ఇంటికి విజిటింగ్కి వెళ్ళినప్పుడు కానుక ఇచ్చేవారు. ఆ క్రమంలో నెల్సన్ గారి చేతుల మీదుగానే తీసుకున్నాను నేను. ఆ 2018 నుండి 2024వ సంవత్సరం వరకు, అంటే నేను కాపరిగా పనిచేసిన దినాలంతా కూడా వారు ఎప్పుడైతే మనల్ని విడిచిపెట్టి వెళ్ళారు అన్న విన్నానో వెంటనే ఆ యొక్క వారి యొక్క ఫినరల్ సర్వీస్కి రావడం జరిగింది. వారిని కడసారిగా చూడడం జరిగింది. ఒక ఆప్తులు, ఆత్మీయులు, ఎస్పెషల్లీ యొక్క సెంటినరీ బాప్టిస్ట్ సంఘంతో నాకు చాలా అనుబంధం, ఆత్మీయత ఉంది. కాబట్టి నేను ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా మీ గురించి ప్రార్థిస్తున్నాను, మీరు బాగుండాలి అని కోరుకునే వ్యక్తులలో నేను ఒక్కడిని. మంచైనా చెడైనా ఈ సంఘం విషయంలో వచ్చే ప్రతిదీ కూడా నాకు ఒక రకమైనటువంటి రెస్పాన్సిబిలిటీని నాకు కలిగిస్తుంది. ఆ క్రమంలో నేను విజయ్ కుమారి నెల్సన్ గారు కుమారుడు కిరణ్ మహంతి నాకు కొన్ని దినాల కిందట ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు వచ్చినందుకు వందనాలు, నాన్నగారిది ఆదరణ కూడిక పలానా రోజు ఉంది, మీరు రావాలి తప్పకుండా అని పర్సనల్ ఇన్విటేషన్ బాబిచ్చారు. అందును బట్టి వారికి వందనాలు. నిన్నటి దినాన రాత్రి ఈ యొక్క సెంటినరీ బాప్టిస్ట్ సంఘ ప్రెసిడెంట్ గారు రాజా నవీన్ కుమార్ గారు, బబ్బు గారు ఫోన్ చేసి మీరు వస్తూ ఉంటే కొద్ది నిమిషాలు వాక్యం చెప్పడానికి కూడా మీరు సిద్ధపడి రండి అని గౌరవప్రదమైనటువంటి ఆహ్వానాన్ని వారు తెలియపరిచారు. అందును బట్టి వారికి కూడా ప్రభు పేరిట వందనాలు. ఈ సమయమున చాలామంది పెద్దలు, అభిషక్తులు ఆల్మోస్ట్ సువార్త చెప్పారు, ఆల్మోస్ట్ ఆ యొక్క కుటుంబాన్ని కంఫర్ట్ చేశారు. రెండవది ఈ యొక్క దినానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను
ఎవరైతే మనం కోల్పోయామో వారి గురించినటువంటి ఒక మంచి సాక్ష్యాన్ని మనం విన్నాం. అందుకనే నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమని బైబిల్ గ్రంథం చెబుతుంది. ఆ యొక్క నీతి కేవలం క్రీస్తు నందున్న వారికి ఇవ్వబడింది. ఆ నీతిని గురించి ఈ రోజున మనం ఆలోచించినప్పుడు అది మనకు ఆశీర్వాదం. మాటలు మనం విన్నాం, ధ్యానించాం. అయితే నా వంతు కొద్ది నిమిషాలు మీకు నేను వర్తమానాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. టర్న్ యువర్ బైబుల్స్ విత్ మీ ద రెవల్యూషన్ ఆఫ్ జాన్ ది అపోస్టల్, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ ది జాన్ ది అపోస్టల్, చాప్టర్ 14 verses 13. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. దేవుడి మాటను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవ, మీకు స్తోత్రాలు. ఉన్న పాటన మరొక్క మారు మీ కృపా సింహాసనం ఎదుటికి వస్తూ ఉన్నాం. నరులారా తిరిగి రండి అని సెలవిస్తున్న ఏకైక దేవుడవు నీవు. ఇక మీకు భూలోక యాత్ర ముగించబడింది. ఇప్పుడు మీరు వచ్చిన పని ముగించబడింది కాబట్టి మీరు తిరిగి నా యొద్దకు రండి అని పిలుస్తున్న ప్రభువా మీకు స్తోత్రాలు. ఆ పిలుపును అందుకున్నటువంటి ప్రియులు నెల్సన్ మహంతి గారిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయమున వారి యొక్క ఆదరణ కూడికలో మేమున్నాం. నీ పరిశుద్ధాత్మ సంచారం మా మధ్య ఉంది. నీ కనుదృష్టి మా మీద ఉంది. భక్తులు కూడి ఉన్నటువంటి స్థలములో వారు ఏమి మాట్లాడుతున్నారు, నా గురించి ఏం చెప్పుకుంటున్నారు, నా గురించి ఏమి వారు పలుకుతున్నారని మలాకీ గ్రంథం 3:16 ప్రకారము మీ చెవులు ఒగ్గి వింటున్న ఈ యొక్క స్థలమున మీద మీ కనుదృష్టి ఉంచినందుకు స్తుతులు, స్తోత్రాలు. మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని బలపరచండి, మాకు సత్యాన్ని తెలియపరచండి. నిత్య జీవం కొరకు సిద్ధపాటును దయచేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఒక్కరే పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునందు ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, సమయం చాలా ఎక్కువైంది. నేను అర్థం చేసుకుంటాను కాబట్టి కొద్ది నిమిషాలు మాత్రమే నేను మీతో వాక్యాన్ని పంచుకుంటాను. కానీ చెప్పిన కొద్ది నిమిషాలైనా కూడా మీ అందరికీ అవసరమయ్యేది, ముఖ్యంగా మనందరికీ కావలసిన వాక్యమే. కాబట్టి మనసు పెడితే దేవుని యొక్క కృప ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను చెప్పాలనుకుంటున్నటువంటి వాక్య అంశము దేని మీద డిపెండ్ అయి ఉన్నది అనగా 2 ప్రశ్నల మీద డిపెండ్ అయి ఉన్నాయండి. వాటికి గనక మీరు సమాధానం ఇస్తే వేగంగా మన వాక్యాన్ని ముగించుకోవడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 1 ఏమిటి అనగా, వై ఆర్ వి లివింగ్? మనం ఎందుకు బ్రతుకుతున్నాం అని అడిగితే దానికి మీరిచ్చే సమాధానం వై ఆర్ వి లివింగ్, ఎందుకు మనము బ్రతుకుతున్నాం, ఎందుకు జీవిస్తున్నాం అని అడిగాను అనుకోండి, దానికి ఇవ్వబోయే సమాధానం మీరే ఇస్తే బాగుంటుంది. మీరు ఇస్తే వేగంగా అయిపోతుంది వాక్యం, ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి సత్యం. ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు మనం భూమి మీద జీవిస్తున్నామంటే చాలా ఆలోచనలు వస్తున్నాయి, మీకు చాలా వస్తున్నాయి. చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, పిల్లలు కనడానికి, పిల్లలకి మళ్ళా పెళ్ళిళ్ళు చేయడానికి, మన ముసలం అయిపోవడానికి, ఇవన్నీ కనిపిస్తాయి. కానీ ద ట్రూత్, ఇప్పుడు మనం అనుకున్నవన్నీ కూడా సత్యాలు కావండి. ఎందుకంటే ఇవి అందరి జీవితాల్లో జరుగుతాయన్న శాసనం లేదు. పెళ్ళి కానివారు ఉన్నారు కదా, పిల్లలు లేని వారు కూడా ఉంటారు కదా, లేకపోతే వారు పుట్టగానే గిట్టిన వారు కూడా ఉంటారు కదా. ఇవి కావు. వాట్ ఇస్ ద ట్రూత్? ఎందుకు మనం జీవిస్తున్నాము అంటే సమాధానం ఏమిటంటే మరణించడానికి. ఇజ్ ఇట్ మీనింగ్ఫుల్? ఇది మీకు ఇస్తుందా, ఒక సెన్స్ని ఇస్తుందా? ఎందుకు మనం బ్రతుకుతున్నాము అంటే మరణించడానికే. మన అల్టిమేట్ గోల్ దేని కొరకు అంటే, ఈ రోజున ఎలా అయితే నెల్సన్ మహంతి గారు వదిలి వెళ్ళిపోయారో అలా వదిలి వెళ్ళిపోవడానికి. అంతేనా? ఇంకేమైనా ఉందా? ద ట్రూత్ ఈజ్ వీఆర్ లివింగ్ ఫర్ డెత్. మనము దేని కొరకు బ్రతుకుతున్నాము అంటే చావడానికి, మరణించడానికి బ్రతుకుతున్నాం. ఎందుకంటే మన మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి అనుక్షణము కూడా మరణం కొరకు మనం బ్రతుకుతూనే ఉన్నామండి. రెండవ ప్రశ్న ఏంటంటే, వై ఆర్ వి డయింగ్?
మనం ఎందుకు చనిపోతున్నాం? ఇది కూడా తెలియాలి కదా. ఎందుకు చచ్చిపోతున్నామంటే దానికి సమాధానం, ఈడు పాపిష్టుడు కాబట్టి చనిపోయాడు, ఈడి కాలం అయిపోయింది కాబట్టి చచ్చిపోయాడు, ఈడి పాపం పండిపోయింది కాబట్టి చచ్చిపోయాడు, లేకపోతే ఇంకేమో వస్తాయి. అయ్యో చనిపోయాడు, పాపం చనిపోయారు, అయ్యో చనిపోవాల్సిన వ్యక్తి కాదు, మరణించాల్సిన పరిస్థితి లేదు, అయినా కూడా చనిపోయాడు. వై ఆర్ వి డైయింగ్? మనం ఎందుకు మరణిస్తున్నాం? మరి దేవుడు మనల్ని పుట్టించింది చంపడానికా? ఎందుకు మనము చస్తున్నామంటే బ్రతకడానికండి. ఓకే, ఎందుకు బ్రతుకుతున్నామంటే చావడానికి, ఎందుకు చస్తున్నావు అంటే మళ్ళా బ్రతకడానికి. ఆమె వాక్యం ఇది కనుక మీకు అర్థమైతే, నెల్సన్ మహాంతి గారు ఎలా తన మరణాన్ని సిద్ధపరుచుకున్నారో మనకు అర్థమవుతుంది. నేనేమడిగాను, మనం ఎందుకు బ్రతుకుతున్నాము అంటే చావడానికి, మనం ఎందుకు చస్తున్నామంటే బ్రతకడానికి. ఈ రెండు కూడా భూమి మీదే. జీవించేది మరణించడానికే, మరణించేది కూడా జీవించడానికే. ఈ రెండు కూడా భూమి మీదే. అంటే ఈ భూమి మీద సిద్ధపరచుకోవాలి. మరణము ప్రసంగి గ్రంథం ప్రకారం 7వ అధ్యాయం, మరణము అందరికీ వచ్చును కనుక అందరి మనసు దేని మీద ఉంటుంది? మరణం మీద ఉంటుంది. అయితే ఆ మరణమును ఎలా నువ్వు సిద్ధపరచుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్ అండి. మరణం అనేది అందరికీ వస్తుంది, ఎవరికి రాదు అని చెప్పేవాడు ఎవరూ లేరు. అందుకే ఈ యొక్క పాలసీలు, అందుకే ఇవన్నీ వ్యవహారాలండి, లైఫ్ ఇన్సూరెన్స్లు ఇవన్నీ కూడా. ఆఫ్టర్ వి డై మన పిల్లలకి, మన తరానికి, మన తర్వాత వచ్చే వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరు కూడా మరణాన్ని సిద్ధపరచుకుంటున్నారు. ఫైనాన్షియల్గా సిద్ధపరుస్తున్నాం, అవునా కాదంటారా? ఫైనాన్షియల్గా మనం అనేవారము లేకపోతే మన తరువాత మన పిల్లలకు ఎటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు రాకుండా ఉండడానికి మనం ముందుగానే చాలా రకాలైనటువంటి ప్లాన్స్ మనం ఏం కలిగి ఉంటున్నాం? పాలసీలు కలిగి ఉంటున్నాం. మంచిది. కానీ మరలా చెప్తున్నా, చనిపోతున్న నీకు మరలా జీవితం ఉంది. ఆ యొక్క లైఫ్ కోసం ఆ మరణాన్ని నువ్వు ఎలా సిద్ధపరచుకుంటున్నావు? హౌ డు యు ప్రిపేర్ యువర్ ఓన్ డెత్? నీ యొక్క సొంత మరణాన్ని ఎలా సిద్ధపరుస్తున్నావు? ఎందుకో తెలుసా అండి, బైబిల్ చెబుతుంది యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. అంటే ఇట్స్ ఎ డెత్ ఆఫ్ ప్రిన్సెస్, వెరీ వాల్యుబుల్. బైబిల్ చెబుతుంది ఒకటి జన్మదినం కంటే మరణ దినం మేలు. ఇట్స్ ఎ గుడ్ థింగ్, దట్ ఈస్ ద గుడ్ థింగ్. బైబిల్ చెబుతుంది ఆ ప్రభువునందు మృతులైన వారు ధన్యులు. ఇట్స్ ఎ బ్లెస్డ్ థింగ్. మరణము అనేది ఇట్స్ ఎక్స్పెన్సివ్ ఆర్ ప్రీషియస్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్, in sight of world is the good thing, and also in the sight of Holy Spirit it is the blessed death. మన మరణము ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాం? నేను అంటున్నాను, నెల్సన్ గారి యొక్క మరణము ధన్యకరమైనది. ఆమెన్ చెప్పండి. His death is the blessed death. ఎవరైతే ఆశీర్వాదకరమైన ధన్యకరమైనటువంటి మరణాన్ని కలిగి ఉంటారో వారిదే నిజమైనటువంటి జీవితం అండి. అందుకనే పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందంటే, those who are die in the name of the Lord is blessed. ఎవరైతే ప్రభువునందు చనిపోయారో వారు ధన్యులు. ఎందుకు ధన్యులు? పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరలోకము నుండి పద్మాసు దీపములో ఉన్నటువంటి అపోస్తలుడైనటువంటి యోహానుకు చెబుతున్నటువంటి శుభ సందేశం ఏమిటి అనగా, ఇప్పటి నుండి ఆ ప్రభువునందు మృతులైన వారే ధన్యులు. అయితే ఆ మాటను ఏకీభవిస్తూ పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? నిజమే, ఇట్స్ ట్రూ, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. బికాస్ వారి ప్రయాసములన్నీ కూడా పోతాయి, వారి క్రియలు వారి వెంట వెళతాయి. ఎందుకు బ్లెస్డ్ డెత్? those who are died in the name of the Lord. యేసు నామములో ప్రభు పేరిట లేకపోతే చనిపోయిన వాడు, ప్రభువునందు చనిపోయిన వాడు ఎందుకు ధన్యుడు? అది నా ప్రశ్న అండి. ఎందుకు ధన్యుడు? ఎందుకు ధన్యుడు అంటే 3 ఉన్నాయండి ఆ ధన్యతలో. ఏమిటి అనగా,
మీరు తీస్తే బైబిల్ తెరిచే ఉంచండి, వాక్యాన్ని వేగంగా ముగిస్తాను. ఆ మరణము, దిస్ డెత్ మీన్స్ విచ్ ఈజ్ బ్లెస్డ్ డెత్, గివ్స్ ఎటర్నల్ రెస్ట్. ఒక నిత్యమైనటువంటి విశ్రాంతినిస్తుందండి. ఈ ధన్యకరమైనటువంటి మరణము నరకానికి పంపించదు. ఆమె చెప్పండి. ఈ ధన్యకరమైనటువంటి మరణము చూడండి, 28 డిగ్రీలో 30 డిగ్రీలో లేకపోతే 32 డిగ్రీలో 35 డిగ్రీలు ఉన్నటువంటి ఎండనే మనము ఏం చేయలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం. అలాంటి దీనికి కొన్ని రెట్లు కోట్ల రెట్లైనటువంటి ఆ అగ్నిగుండానికి చేర్చేది కాదండి బ్లెస్డ్ డెత్. ఈ ఆశీర్వాదకరమైన మరణము, ఈ ధన్యకరమైనటువంటి మరణము విశ్రాంతినే ఇస్తుంది కానీ మరలా బాధ్యతలను ఇవ్వదండి. ఆమె చెప్పండి. భూమి మీద ఉన్నప్పుడు ఈమె నా భార్య, ఈయన కొడుకు, ఈమె నా కుమార్తె, ఈమె నా కోడలు, అల్లుడు, మనవులు, మనవరాళ్ళు, వీరికి మంచి లైఫ్ ఇవ్వాలి, దాని గురించి పడరాని పాటలు పడాలి, భయంకరమే శ్రమించాలి, రోధించాలి, ఏడవాలి, కష్టపడాలి. ఇదిగో పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలంటే ఇంకొకటి ముందు చేయి చాచాలి, వీడి వద్ద నాకు బాధ్యత ఉంది. కానీ those who are died in the Lord, that is blessed death, there is no more responsibilities. It's ending. Totally taking rest. మీలో రిటైర్మెంట్ అయిపోయారు కదండి, మళ్ళీ బ్యాంకులకు వెళ్తారా అండి? అఫ్కోర్స్ డబ్బులు తీసుకోవడానికి వెళ్తారు, మళ్ళీ మీరు వెళ్ళి సంతకాలు పెడతారండి, మళ్ళీ గ్రీనింగ్కి వేస్తారండి, స్టాంపులు గుద్దుతారా అండి? మీకు రెస్ట్ ఇచ్చేసింది గవర్నమెంట్. ఎంజాయ్ యువర్ లైఫ్, ఎంజాయ్ యువర్ ఫ్యామిలీ, ఎంజాయ్ విత్ యువర్ చైల్డ్. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతుకు, ఇంకా నీ మీద మాకు అధికారము లేదు. ఈ రోజున ఈ మరణం చెబుతున్న వార్త ఏమిటనగా, ఈ భూమికి ఆ వ్యక్తికి ఎటువంటి సంబంధము లేదు. ఆమె చెప్పండి. ఈ భూమి మీద జరుగుతున్న ఏ పనికి కూడా ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. హల్లెలూయా చెప్పండి. దేవుడు ఆ మరణాన్ని ఇచ్చాడు, ఆయన టోటల్గా విశ్రాంతిలో ఉన్నారు. నేను వెళ్ళినప్పుడల్లా కూడా తల్లి ఆయన కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేది, టేబుల్ మీదే ఉండేది. ఎప్పుడొచ్చి తింటారమ్మా అంటే, తింటారు పాస్టర్ గారు, 12కో 1 గంటకో వస్తారండి, తింటారండి. ఇప్పుడు ఆ బాధ్యత లేదమ్మా నీకు. టైంకి మెడిసిన్ వేయాలి, ఆ బాధ్యత లేదమ్మా నీకు. కిరణ్ ఫోన్ చేసి నాన్నగారు ఎలాగున్నారు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన యొక్క శారీరక బంధకాలన్నీ కూడా ఈ మరణముతో పోయాయండి. అలా చెప్పండి. ఎందుకంటే ఈ మరణము బ్లెస్డ్, ఆశీర్వాదకరమైంది. వై? బికాస్ ఈ డైడ్ ఇన్ ద లార్డ్. ప్రభునందు మృతి చెందారు కాబట్టి. ఈ యొక్క మరణం ఎందుకు ఆశీర్వాదమైందంటే, మరొక వాక్యం ఏం చెప్పిందంటే, ఇదే 13వ వచనంలో ఏమని రాయబడింది అనగా, వారి క్రియలు వారి వెంట వెళతాయి. అంటే ఈ మరణం ఏమిస్తుంది? క్రియాఫలమును అందిస్తుంది. దిస్ డెత్ గివ్స్ ద ఫ్రూట్స్ ఆఫ్ అవర్ వర్క్స్. మన యొక్క క్రియాఫలాన్ని ఇచ్చేది బ్లెస్డ్ డెత్ అండి. మీరు బాగా భక్తి పరులండి, మీరు చాలామంది ప్రార్థనా పరులండి, చాలా విశ్వాసంతో బ్రతుకుతున్నారండి, క్రీస్తు కొరకు మీరు అనేక విధాలుగా మీరు త్యాగం చేసుకుంటున్నారండి, తగ్గించుకునే బ్రతుకుతున్నారండి, ఈ సొసైటీ మాలిన్యము, ఈ లోక మాలిన్యం అంటించుకోకుండా పవిత్రంగా బ్రతుకుతున్నారండి. ఇలా చేస్తున్నందుకు ఎవడైనా మీకు ఇక్కడ తీసుకుని వచ్చి సన్మానం చేస్తాడా అండి? దేవుని కోసం ఈ వ్యక్తి బతుకుతున్నాడు కదా, వీడిని ఇక్కడ తెచ్చి వీడికి సన్మానం చేద్దామని ఎవరైనా అంటారా అండి? నీ ప్రార్థనా జీవితానికి కానీ, నీ విశ్వాస జీవితానికి కానీ, నీ సేవా జీవితానికి కానీ, నీ త్యాగ జీవితానికి కానీ భూమి మీద ఫలాలు లేవు, కానీ పరలోకంలో ఉన్నాయి. ఆమేన్ చెప్పండి. ఆ పరలోకంలో ఆ ఫలాలు పొందుకోవడానికి దేవుడు ఏర్పరిచిన మార్గము మరణము. ఆ మార్గము కూడా ఏ మరణం? అది బ్లెస్డ్ డెత్, ఆశీర్వాదకరమైన మరణమే. ధన్యకరమైన మరణం కలిగి ఉంటేనే ఆ ఫలాలు పొందుకుంటారు. అర్థమైందండి వాక్యం? మూడవది, ఎందుకు ఈ యొక్క మరణము ధన్యకరమైనది, ఆశీర్వాదకరమైనది అంటే ఈ వార్త ఎక్కడి నుండి వచ్చిందండి చెప్పాలి మీరు. ఈ 13వ వచనం మీరు చదివితే 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం ప్రకారము అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులైన వారు ధన్యులు అన్న వార్త ఎక్కడి నుండి వచ్చిందండి? భూలోకం నుండి వచ్చిందా? భూమి మీద నుండి వచ్చిందా? పాతాళం నుండి వచ్చిందా? ఎక్కడి నుండి వచ్చింది చెప్పాలి? పరలోకము నుండి వచ్చింది. పరలోకము నుండి ఏ వార్త అయితే వచ్చిందో ఆ వార్త నమ్మి విశ్వసించిన వాడు గమ్యం కూడా పరలోకమే.
అందుకే యేసు ప్రభు వారు భూలోకము నుండి రాలేదు, యేసు ప్రభు వారు పాతాళము నుండి రాలేదు, యేసు ప్రభు వారు పరము నుండి వచ్చాడు. కాబట్టి మన గమ్యస్థానము పరలోకమే, మన వార్త పరలోకం నుండి వచ్చింది, శుభవార్త. కాబట్టి మరణము మనల్ని ఏం చేస్తుంది అనగా పరలోకానికి చేరుస్తుంది. దట్స్ వై దిస్ డెత్ ఈజ్ కాల్డ్ బ్లెస్డ్ డెత్. ధన్యకరమైన మరణం. మరణం అందరికి వస్తుందండి. నీ మరణాన్ని నువ్వు ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నావు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. నీ మరణం దేనిలో ఉంది, ఎవరిలో ఉంది, ఏ విధంగా ఉంది? మరణమును నువ్వు తప్పించుకోలేవు. ఇంతకీ మరణం అంటే ఏంటండి? టానాటోస్ అంటారు థియాలజికల్గా. వాట్ ఇస్ దట్? సెపరేషన్, రైట్? సెపరేషన్. దేర్ ఇస్ ద టూ కైండ్స్ ఆఫ్ డెత్. నెంబర్ 1 ఫిజికల్ డెత్ and number 2 spiritual death. What's the meaning of physical death? The spirit separated from the body. అంటే ఆత్మ శరీరం నుండి వేరైపోయేది. Then what is the spiritual death? Means the spirit again separated from God. దేవుని నుండి వేరైపోయేది ఆధ్యాత్మికమైన మరణం. ఈ రోజున క్రీస్తు నందు మృతి చెందినోడికి దేర్ ఇస్ నో సెకండ్ డెత్. ఇఫ్ యు బిలీవ్ ఇట్, సే ఆమేన్. ఆమేన్ చెప్పండి. ప్రభువు నందు నువ్వు ఉంటే జీవమైనా మరణమైనా ఏవైనా కూడా నిన్ను క్రీస్తు నందు వేరు చేయలేవు. రోమాపత్రిక 8వ అధ్యాయం ప్రకారము ఇఫ్ యు ఆర్ ఇన్ ద లార్డ్ దేర్ ఇస్ నో సెకండ్ డెత్ ఫర్ యూ. నీ కొరకు రెండవ మరణం అనేది లేదు. ఇప్పుడు మనకున్న మరణం అంతా కూడా ఏ మరణము? శారీరక మరణమే. కానీ ఆ మరణం ఎలాంటి మరణమట? ధన్యకరమైన మరణం. ఇప్పుడు మనందరికీ ఉన్నటువంటి ప్రశ్న ఏమిటంటే, ఈ ధన్యకరమైన మరణం ఎలా వస్తుంది పాస్టర్ గారు? ఎలా పొందుకోవాలంటే సింపుల్ అండి. ప్రభువు నందు జీవించువాడు ధన్యకరమైన జీవితాన్ని కలిగి ఉంటాడండి. ఆమేన్ చెప్పండి. ధన్యకరమైన జీవితాన్ని జీవించాలండి. ధన్యకరమైన మరణము పొందుకోవాలంటే ధన్యకరమైన జీవితాన్ని గడపాలి. అది ఎలా వస్తుంది అనగా ప్రభువును బట్టి వస్తుంది, ప్రభుని కలిగి ఉన్న వాడికి వస్తుంది, ప్రభు మార్గములో ఉంది. అందుకే భూమి మీద నీ మరణము ప్రభువుతో కలిపితే, ప్రభువుతో ఉంటే టుమారో యువర్ డెత్ విల్ బి బ్లెస్డ్. రేపు నీ యొక్క మరణము ఆశీర్వాదకరంగా ఉంటుంది. బ్రతికితే ఆశీర్వాదం అనుకుంటున్నారండి. ఇప్పుడు ఇలా ఉంటే ఇది ఆశీర్వాదం అనుకుంటున్నారండి. ఆస్తి పాస్తులు సంపాదించుకుంటే ఆశీర్వాదం అనుకుంటున్నారండి. కాదండి, మంచి మరణమును కలిగి ఉన్నవాడే ఆశీర్వదింపబడిన వాడు. ప్రసంగి 6:3 ఏముందండి? ఏముంది ఒకసారి చదవండి, ముగించేస్తాను. వాడి మరణము ఇట్స్ వెరీ వాల్యుబుల్, చాలా విలువైనదండి. దేవుని పిల్లల మరణము చాలా విలువైనది. చదవండి అమ్మా. కనేసి దీర్ఘాయుష్మంతుడైపోయాడు. సరైన రీతిగా సమాధి కాకపోతే, సరైన రీతిగా మరణించకపోతే వాని గతి కంటే పడిపోయిన పిండము గతి మేలు. సరైన మరణము లేకపోతే, సరైన బరిలు లేకపోతే, సరైన సమాధి లేకపోతే, అది కూడా ప్రభువునందు లేకపోతే, వాడు పిండముగా ఉన్నప్పుడే అబార్షన్ అయిపోతే మేలట. అది అబార్షన్ అండి. అది పిండముగా రాలిపోవడం అంటే అబార్షన్ అండి. అదే మేలు. ఈ రోజున మన డెత్, మన మరణం ధన్యకరమైందా కాదా, అలా సిద్ధపరచుకుంటున్నామా లేదా అనేది ప్రశ్నాత్మకం అండి. అందుకే మళ్ళీ అడుగుతున్నాను, వై ఆర్ వి లివింగ్ ఆన్ ఎర్త్? వై? ఫర్ డెత్, టు డై. వై ఆర్ వి డైయింగ్? ఫర్ లైఫ్ అగైన్, మళ్ళా బ్రతకడానికి. అందుకే యోహాను సువార్త 11వ అధ్యాయంలో చదువుకున్నారు కదా, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు, బ్రతికి ఉన్నవాడికి ఎన్నడూ చనిపోడు. దేర్ ఇస్ నో సెకండ్ డెత్. దట్ మీన్స్ దేర్ ఇస్ నో సెకండ్ డెత్. చనిపోయాడు, ఫిజికల్గా చనిపోయాడు, మరలా నేను లేపుతాను. లేపినోడు మళ్ళా పడిపోడు. ఆమె చెప్పండి. ఆ పడిపోవడమే సెకండ్ డెత్. లేదు ఇంకా. దేర్ ఇస్ నో సెకండ్ డెత్ ఫర్ దోస్ హూ ఆర్ డై ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు నామమున ఉన్న వారికి రెండవ మరణం అనేది
లేదండి. ఆ నిరీక్షణ ప్రభు బిడ్డలైన మనకిచ్చారు. కాబట్టి నెల్సన్ మహాంతి గారి విషయంలో కూడా ఈ ప్రవచనమే, ఈ వాక్యమే, ఈ మాటలే 100% వర్తిస్తాయి. ఆమెను చెప్పండి. మనము కూడా వీరి పేరిట, నెల్సన్ గారి యొక్క ఆదరణ కూడిక పేరిట మనందరం కూడా కూడి ఉంటుండగా, ఆయన ఎలా అయితే తన మరణాన్ని సిద్ధపరుచుకున్నారో మనము కూడా అలాగునే ఆస్తులు, పాస్తులు, అంతస్తులు, నగలు, సిరి సంపదలు కాదండి మనం సిద్ధపరచుకోవాల్సింది. మనము సిద్ధపరచుకోవాల్సింది ఏమిటి అనగా మన మరణాన్ని. మీకు ఇది అర్థమైతే యేసుప్రభు మీకు అర్థమైనట్టే. యేసుప్రభు వారు తన మరణాన్ని సిద్ధపరచుకున్నాడు. అవునంటారా కాదంటారా? పస్కా రోజున గురువారం నాడు తన మరణాన్ని సిద్ధపరచుకున్నాడు. అయితే నెక్స్ట్ డే ఆయన శ్రమల పాలి సిలువలో మరణం పెట్టాడు. విత్ వెరీ సాటిస్ఫైడ్ అండి. చాలా సంతృప్తిగా తన ప్రాణాన్ని దేవునికి అప్పగించేశాడు. వై? బికాస్ అంటే తన మరణాన్ని ఆయన ముందుగానే సిద్ధపరచుకున్నాడు కాబట్టి. దట్స్ వై వి కాల్ when Jesus died, that is Good Friday. వై గుడ్ ఫ్రైడే? మీరు అంటారు పాపానికి మూల్యం చెల్లిందని. కాదండి, ఆయన తిరిగి లేస్తాడు. దట్ ఈస్ ద మీనింగ్. ఆయన తిరిగి లేస్తాడు. ఈరోజు నెల్సన్ గారి యొక్క మరణ దినము కూడా గుడ్ డే. స్పిరిచువల్గా చెప్తున్నాను, గుడ్ డే. వై? బికాస్ వన్ డే ఈ విల్ రైజ్ అగైన్ యాజ్ జీసస్ రోజ్ ఫ్రమ్ ద డెత్. అని ఎలా అయితే యేసుప్రభు వారు తిరిగి లేచారో అలాగా ఒక దినాన్న నెల్సన్ గారు లేస్తారు. మీరు మొన్న వెళ్ళారా? రిజరెక్షన్ డే రోజున సమాధులకి వెళ్ళారా? వాళ్ళు అక్కడే ఉన్నారా? మన వాళ్ళు అక్కడే ఉన్నారా? క్షేమంగా ఉన్నారా? బాగున్నారుగా? ఒకరోజు అవన్నీ పగిలిపోతాయి, అవన్నీ తెరవబడతాయి. మీరు అక్కడికి వెళ్ళి చూడాల్సింది వాళ్ళు ఎలా ఉన్నారని కాదు, వీళ్ళని రేపుతాడు యేసుప్రభు ఒక దినాన్న. డోంట్ వరీ అని సువార్త వినడానికి. కాబట్టి ఇదే వార్త నెల్సన్ గారు ఎక్కడైతే సమాధి చేయబడ్డారో ఆ సమాధి తెరవబడుతుంది, మహిమ శరీరం దాల్స్తుంది. అందరము కూడా పునరుత్థానములో ఉంటాం నిత్య జీవం కొరకు. ఆమేన్. అటు కృపా ధన్యత పరిశుద్ధుడైన దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.